సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో యూత్లో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న ఒక టాప్ 2 బైక్స్ అయితే మనం కంపారిజన్ చేద్దాము. అవే మనకి బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ NS 200, అలాగే యమహా నుంచి యమహా MT-15 అనమాట. సో రెండు కూడా మనకి మోస్ట్ సక్సెస్ఫుల్ బైక్స్ అని చెప్పొచ్చు. సో మీలో ఎంతమంది NS లవర్స్ ఉన్నారు, ఎంతమంది యమహా MT-15 లవర్స్ ఉన్నారు, కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో ఈ రోజు మనం ఈ వీడియోలో వీటి యొక్క ప్రైస్ అనేది ఎంత డిఫరెన్స్ ఉంటుంది, ఫీచర్స్ పరంగా మనకి ఎటువంటి డిఫరెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే ఏ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది, ఇలా ఎవ్రీథింగ్ కూడా మనం 1 by 1 క్లియర్ అయితే మాట్లాడుకుందాం. సో మీలో ఎవరైనా ఈ రెండు బైక్స్లో ఏదైనా ఒక బైక్ తీసుకుందామని చూస్తుంటే కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నోటిఫికేషన్ బెల్ యాక్టివ్ చేసుకోవడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో ఇక ఫస్ట్ అయితే మనం వీటి యొక్క ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం. యమహా MT-15 యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ సరికి 1,68,000 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి నేను షూట్ చేసే టైంకి 2,18,000 రూపీస్ అయితే ఉంది. అలాగే NS 200 యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ సరికి 1,58,000 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ సరికి 1,99,000 రూపీస్ అనేది ఆన్ రోడ్ అయితే ఉందన్నమాట. సో ప్రైస్ అనేది వ్యారీ అయితే అవుతుంది మీరుండే ఏరియాని బట్టి, అలాగే డే బై డే వ్యారీ అవుతుంది. కాబట్టి మీకు ఎగ్జాక్ట్గా ప్రైస్ తెలియాలంటే మాత్రం మీ నియరెస్ట్ షోరూమ్కి అయితే కాల్ చేసి ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే తెలుసుకోండి. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క లుక్స్ గురించి మాట్లాడుకుంటే రెండు కూడా మనకి మంచి ఐ క్యాచీ లుక్స్తో మనకి రావడం జరుగుతుంది. మీకు ఏ బైక్ యొక్క లుక్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో ఈ రెండు బైక్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే యమహా MT-15 లో మనకి 155cc సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve BS6 బేస్డ్ కంప్లైంట్ కి అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్ SOS ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 18.5 PS పవర్ ని, అలాగే 14.5 Nm టార్క్ ని మనకి ఇది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అలాగే దీంట్లో మనకి VVA టెక్నాలజీ అనేది యూజ్ అయితే చేశారు, వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ టెక్నాలజీ అనేది యూజ్ చేశారు. దీని వల్ల మనం ఏ గేర్ లో వెళ్ళినా కానీ ల్యాగ్ లేకుండా మంచి పెర్ఫార్మెన్స్ అనేది మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అలాగే NS 20 ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే 200cc సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve BS6 బేస్డ్ కంప్లైంట్ కి అప్గ్రేడ్ చేసిన లిక్విడ్ కూల్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ SOS ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 24.5 PS పవర్ ని, అలాగే 18.5 Nm టార్క్ మనకి ఇది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అలాగే దీంట్లో మనకి DTS ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీని వల్ల మనకి పెర్ఫార్మెన్స్ లో కొంచెం బెటర్ అయితే ఉంటుంది అనమాట. అంటే డిజిటల్ ట్విన్ స్పార్క్ ఇంజిన్ అని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి పెర్ఫార్మెన్స్ లో మనకి కొంచెం బెటర్ అయితే ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే NS 200 లో మనకి బీస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో DTS ఇంజిన్ ఇచ్చారు, లిక్విడ్ కూల్ ఇంజిన్ ఇచ్చారు, హై పవర్ అండ్ టార్క్ మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎక్కడ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా, ఎక్కడ కూడా ఎటువంటి ల్యాగ్ అయితే లేకుండా మనకి బీస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే మీరు NS 200 అయితే చూస్తారు. అలా అని యమహా MT-15 తక్కువ అయితే ఏమి కాదనమాట. సో 200cc సెగ్మెంట్ బైక్ కి కాంపిటీషన్ ఇచ్చి మనకి ఈ 155cc సెగ్మెంట్ బైక్ అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో పెర్ఫార్మెన్స్ విషయంలో మనకి క్లియర్ విన్నర్ అనేది NS 200 అయితే అవుతుందన్నమాట. సో బీస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే మీకు దీంట్లో చూస్తారనమాట. మనం వీటి యొక్క సస్పెన్షన్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే రెండిట్లో కూడా మనకి ఫ్రంట్ సైడ్ 37mm USD ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో రెండిట్లో కూడా మోనోషాక్ సస్పెన్షన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో సస్పెన్షన్ పరంగా మనకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు రెండిట్లో కూడా అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే యమహా MT-15 లో మనకి ఫ్రంట్ సైడ్ 282mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో 220mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ ఛానల్ ABS అనేది ఈ బైక్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే NS 200 కనుక చూసుకుంటే ఫ్రంట్ సైడ్ 300mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో 230mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో కూడా మనకి డ్యూయల్ ఛానల్ ABS తో మనకి ఈ బైక్ అయితే రావడం జరుగుతుంది. సో రెండిట్లో మనకి డిస్క్ సైజ్ ప్రకారం చూసుకుంటే మనకి కంప్లీట్ గా NS 200 లో మనకి ఎడ్జ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. పెద్ద సైజ్ డిస్క్స్ అని మనకి NS 200 లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్రేకింగ్ పరంగా కూడా మనకి మంచి ఎక్స్పీరియన్స్ అనేది NS 200 లో ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క టైర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే యమహా MT-15 లో మనకి ఫ్రంట్ సైడ్ 100/80 17" ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో 140/70 17" ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం NS 200 కనుక చూసుకుంటే ఫ్రంట్ సైడ్ 100/80 17" ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి 130/70 17" ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. రెండిట్లో కూడా మనకి రేడియల్ టైర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే గ్రిప్ పరంగా చూసుకుంటే మనకి యమహా MT-15 లో మనకి కొంచెం బ్యాక్ సైడ్ బ్రాడ్ టైర్ అనేది ప్రొవైడ్ చేశారు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా గ్రిప్ అనేది మనకి యమహా MT-15 లో ఉండడం జరుగుతుంది. అలాగే ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే రెండింటిలో కూడా మనకి 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. గేర్ షిఫ్టింగ్ లో కూడా మనకి ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సీట్ గురించి మాట్లాడుకుంటే NS 200 లో కంప్లీట్ గా స్ప్లిట్ సీట్ తో మనకి రావడం అనేది జరుగుతుంది. యమహా MT-15 లో మనకి సింగిల్ లాంగ్ సీట్ తో మనకి రావడం జరుగుతుంది. సో యమహా MT-15 లో మనకి సింగిల్ లాంగ్ సీట్ ప్రొవైడ్ చేసినప్పటికీ చాలా చిన్న సైజ్ సీట్ మనకి ప్రీమియం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్యామిలీకి అయితే కంఫర్టబుల్ గా అయితే ఉండదు, యూత్ అయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే NS 200 లో కూడా మనకి స్ప్లిట్ సీట్ ప్రొవైడ్ చేసినప్పటికీ ఒకవేళ మీరు అడ్జస్ట్ అయ్యి కూర్చుంటే కనుక ఫ్యామిలీ కూడా ఇది కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది. అలాగే యూత్ కూడా దీన్ని కంఫర్టబుల్ గా రైడ్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క
లైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే లైటింగ్ డిపార్ట్మెంట్లో అన్ని లైట్స్ కూడా 2 బైక్స్లో కూడా కంప్లీట్గా ఎల్ఈడితోనే ఆఫర్ చేస్తున్నారు. హెడ్ లైట్ కానీ, టర్న్ ఇండికేటర్స్ కానీ, డిఆర్ఎల్స్ కానీ, అలాగే టైల్ ల్యాంప్ కానీ అన్ని కూడా మనకి కంప్లీట్గా ఎల్ఈడితోనే ఆఫర్ చేస్తున్నారు. సో లైటింగ్ డిపార్ట్మెంట్లో అన్ని ఎల్ఈడి ప్రొవైడ్ చేసినప్పటికీ డిజైన్ పరంగా, లుక్స్ పరంగా మనకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే యమహా MT-15లో మనకి కంప్లీట్గా 10 లీటర్ ట్యాంక్ కెపాసిటీతో మనకి రావడం జరుగుతుంది. అదే మనం NS200 కానీ చూసుకుంటే కంప్లీట్గా 12 లీటర్ ట్యాంక్ కెపాసిటీతో మనకి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే NS200 యొక్క మైలేజ్ అనేది కంప్లీట్గా 35 కిలోమీటర్స్ అని మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. అదే మనం యమహా MT-15 కానీ చూసుకుంటే దీని యొక్క మైలేజ్ టెస్ట్ నేను ఆల్రెడీ చేశాను. సో నాకైతే 54 కిలోమీటర్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఈజీగా మనం 50 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి యమహా MT-15 అనేది తీసుకోవచ్చు అనమాట. సో మీలో ఎవరైనా ఈ 2 బైక్స్లో ఏదైనా ఒక బైక్ యూస్ చేస్తే మాత్రం కంపల్సరీ కింద కామెంట్ సెక్షన్లో అయితే సో మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క చాసిస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే NS200లో మనకి కంప్లీట్గా పెరిమీటర్ చాసిస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనం యమహా MT-15లో కానీ చూసుకుంటే డెల్టా బాక్స్ చాసిస్ ఫ్రేమ్ అనేది యూజ్ చేశారు. సో రెండు కూడా మనకి మంచి చాసిస్ ఫ్రేమ్స్ అని చెప్పొచ్చు. మీరు హైవే మీద 3 డిజిట్స్ వెళ్తున్నప్పుడు మీకు మంచి రైడింగ్ స్టెబిలిటీని మెయింటైన్ చేస్తారనమాట. రెండు కూడా మనకి బెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో కూడా మనకి కంప్లీట్ గా ఓపెన్ టైప్ చెంతో మనకి రావడం అనేది జరుగుతుంది. మీరు ఎవ్రీ 500 కిలోమీటర్స్ కి 2 బైక్స్ కూడా మీరు చైన్ క్లీన్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వీటి యొక్క కెర్బ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే MT-15 యొక్క కెర్బ్ వెయిట్ వచ్చేసరికి 141 కేజీస్ వెయిట్ తో రావడం జరుగుతుంది. చాలా లైట్ వెయిట్ గా మనకి ఈ బైక్ అయితే ఉండడం జరుగుతుంది. అదే మనం NS200 కనుక చూసుకుంటే కంప్లీట్ గా 158 కేజీస్ వెయిట్ తో మనకి రావడం జరుగుతుంది. కొంచెం వెయిట్ అయితే NS200 అనేది ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే యమహా MT-15 యొక్క సీట్ హైట్ అనేది 810 mm అయితే ఉంటుంది. NS200 యొక్క సీట్ అనేది 807 mm అయితే ఉంటుంది. ఒక 3 mm అనేది పెద్ద మ్యాటర్ అయితే కాదు. అలాగే నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే రెండింటిలో కూడా మనకి ఆల్మోస్ట్ 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి రెండింటిలో కూడా మనకి బాగానే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే NS200 కంప్లీట్ గా క్లిప్ అండ్ హ్యాండిల్ బార్ తో మనకి రావడం జరుగుతుంది. అదే యమహా MT-15లో కనుక చూసుకుంటే సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అనేది రెండింటిలో కూడా మనకి బెటర్ గానే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క కన్సోల్స్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్స్ అనేవి రెండింటిలో కూడా మనకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి రెండింటిలో కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే రెండింటిలో కూడా మనకి బ్లూటూత్ సపోర్ట్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇక ఫైనల్ గా మనం ఏ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుందని మాట్లాడుకుంటే కనుక ఒకవేళ మీకు తక్కువ బడ్జెట్ లోనే ఎక్కువ పెర్ఫార్మెన్స్ అనేది కావాలి, అలాగే నేను ఎక్కువగా లాంగ్ డ్రైవ్స్ వెళ్తూ ఉంటాను, అలాగే బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి, ఓవరాల్ గా ఒక ఆల్రౌండర్ బైక్ కావాలనుకుంటే అప్పుడు మీరు ఖచ్చితంగా బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ NS200 మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట. అలా కాకుండా నాకు ఒక ఫ్రెష్ లుక్ లో కావాలి, కాంపాక్ట్ గా ఉండాలి, లైట్ వెయిట్ గా ఉండాలి, ప్రైస్ అనేది ఎక్కువైనా పర్లేదు, నాకు మైలేజ్ అనేది ఎక్కువ కావాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా MT-15 మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే MT-15 కి అలాగే NS200 కి ఉన్న మేజర్ డిఫరెన్సెస్ అలాగే ప్రైస్ డిఫరెన్సెస్, ఏ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుందని ఒక క్లారిటీ ఇచ్చి నేను అనుకున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఈ బైక్ సంబంధించిన కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూస్ అలాగే రైడ్ రివ్యూస్ అలాగే మైలేజ్ టెస్ట్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్ అయితే ఉంటాయి. లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్అౌట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఏ బైక్ యొక్క రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.